హలో మో వెల్కమ్ టు ట్రావెల్ డైరీస్. అరుణాచలం దర్శనం చేసుకుని పాండిచేరి వెళ్తున్నాం. సీఎం వస్తున్నాడంట, అందుకనే రోడ్ అంతా అవే ఫ్లెక్స్ పెట్టారు. మన డబ్బులే కదా ఎన్నైనా పెడతారు. ఈ వ్యూ చూస్తుంటే మన ఆర్కే బీచ్ రోడ్ లాగా ఉంది, సేమ్ ఎలా. వెల్కమ్ టు పాండిచ్చేరి. సో అందరికి గోవా అనేది డ్రీమ్ డెస్టినేషన్ గా ఉంటది. బట్ మనకు మాత్రం పాండిచ్చేరి ఉంది, ఎందుకంటే మనం ఆల్రెడీ గోవాకి వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్ తో బీటెక్ లోనే. సో ఎప్పటి నుంచో వెళ్ళాలని ఒక ఆశ ఉండింది, బట్ ఈ రోజు కుదిరింది అది. సో డైరెక్ట్ గా పాండిచ్చేరికి వచ్చేసి మన రాక్ బీచ్ వచ్చాం డైరెక్ట్ గా. సో దిస్ ఈస్ అవర్ రాక్ బీచ్. సో ఈ వీడియోలో మనం పాండిచ్చేరిని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో. ఈ బీచ్ వచ్చేసి రాక్ బీచ్, చాలా నీట్ అండ్ క్లీన్ గా మెయింటైన్ చేస్తారు. ఇది చూస్తున్నారు కదా, సేమ్ మన ముంబైలో మెరైన్ డ్రైవ్ ఎట్లుంటది అట్లనే ఉంది ఇక్కడ కూడా. సాయంత్రం 5 అయినా సరే హ్యూమిడిటీ మొత్తం ఘోరంగా ఉంది. ఈ బీచ్ మొత్తం రాక్సే ఉంటాయి, బట్ లోపలికి అలౌ చేయరు. మీరు ఓన్లీ ఫోటోస్ తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ బీచ్. ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా ఏదైనా సరే చాలా బాగుంటాయి ఇక్కడ. పాపం మంచిగా వీడియో తీసుకుంటున్నాడు, మనం ఊరుకుంటాం. మనం చెడుమింగినాం. ఇక్కడ సన్ రైజ్ సన్సెట్ బాగుంటది, అది మిస్ చేయకండి. మంచిగా ఫ్రెండ్స్ తో కానీ కపుల్స్ ఎవరైనా రావచ్చు, వచ్చి ఎంజాయ్ చేసుకుని మంచిగా ఫోటోస్ తీసుకుని వెళ్ళొచ్చు. ఇంకా బీచ్ పక్కన మన గాంధీ తాత ఉంటాడు. డిసడ్వాంటేజ్ ఏమంటే లోపలికి అలౌ ఉండదు. క్రౌడ్ కూడా బానే ఉన్నారు. పక్కనే ఇంకా జవహర్లాల్ నెహ్రూ విగ్రహం కూడా ఉంటది. రాక్ బీచ్ పక్కనే లైట్ హౌస్ ఉంటుంది మామ. ఇది ఓల్డ్ ది, కొత్తది ఇంకొకటి కట్టారు, అది వేరే చోటు ఉంది. చాలా బాగుంటుంది ఇది ఓల్డ్ ది కూడా. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు పక్కన మనకు రాజ్ నివాస్ ఉంటది పాండిచ్చేరిది. నైట్ అయినా సరే హ్యూమిడిటీ మాత్రం ఘోరంగా ఉంది. ఇది మేము తీసుకున్న షేడ్ విల్లా. టోటల్ గా ఈ విల్లా కాస్ట్ వచ్చి మాకు 3500 పడింది. కార్ పార్కింగ్ చాలా కష్టంగా ఉంటది. సో మీకు బైక్లు ఉంటే మాత్రం బైక్ లో వచ్చేయండి, లేకపోతే ఇక్కడ దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చేయండి. అంతే మామ. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి, చాలా బాగుంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై.